ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, మనల్ని మనం దేవుని ముందు తగ్గించుకోవడం. లేవీకాండంలో దేవుడు ఒక నిత్యమైన కట్టడను ఇచ్చారు. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి, అంటే మన శరీర ఆశలను అణిచివేసి ఆత్మను దేవుని వైపు తిప్పడం. ఇది అణకువకు ఒక గొప్ప సూచన. మొదటిది, ప్రార్థన మరియు తగ్గించుకోవడం. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో దేవుడు ఇలా సెలవిచ్చారు: నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికితే నేను వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఉపవాసంతో కూడిన ప్రార్థన మన పితరుల నుండి వచ్చే శాపాలను ఆపివేస్తుంది, నూతన ఆశీర్వాదాలను ఆరంభిస్తుంది. యేసుక్రీస్తువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చి తండ్రి ముందు తన్ను తాను తగ్గించుకున్నారు. రెండవది, గర్వం పతనానికి దారి. మనందరికీ ఒకే శత్రువు ఉన్నాడు, అపవాది. వాడు పరలోకం నుండి పడిపోవడానికి ప్రధాన కారణం గర్వం. చాలామంది ఉపవాసం ఉండి ఆశీర్వాదాలు పొందుతారు, కాని ఆ తర్వాత గర్వంతో పడిపోతారు. మనకు డబ్బు, అధికారం లేదా దేవుని దీవెనలు ఉన్నప్పుడు మనం మరింత అణకువగా ఉండాలి. అందుకే మనం పొందిన ఆశీర్వాదాలను కాపాడుకోవడానికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మూడవది, ఆహాబు జీవితం ఒక గొప్ప పాఠం. బైబిల్ చరిత్రలోనే అత్యంత మూర్ఖుడైన రాజుగా పేరు పొందిన ఆహాబు గురించి విన్నారా? అతను ఎన్నో ఘోరమైన పనులు చేశాడు, కాని అతను కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుడి ముందు తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతనిపై కనికరం చూపారు. రాబోయే భయంకరమైన శిక్షను దేవుడు ఆపివేశారు. ఒక దుర్మార్గుడైన రాజు ఉపవాసం ఉంటేనే దేవుడు అంతగా స్పందిస్తే, మరి విశ్వాసివైన నీవు ఉపవాసం ఉంటే దేవుడు ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తారో ఆలోచించు. ఈ ఉపవాసకాలంలో మీ జీవితాల్లో ఉన్న శాపాలు తొలగిపోయి అవి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. దేవుడు మీ కళ్ళు తెరచి మీకు నూతన విశ్వాసాన్ని ప్రసాదించునుగాక. ప్రార్థన. నజరేయుడైన యేసునామంలో ఈ ఉపవాసకాలంలో ప్రతి బిడ్డను దీవించుము. మా పితరుల శాపాలను తొలగించి తరతరాల ఆశీర్వాదాలను మాకు దయచేయుము. మమ్మల్ని శోధనల నుండి తప్పించి నీ చిత్తానుసారంగా నడిపించుము. ఆమేన్.